నిజం న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా అమర్చింత మండలం మస్తీపూర్ హై స్కూల్ ప్రారంభోత్సవంలో ఎంపీ డీకే అరుణకు ₹1,00,00,000 10 లక్షలతోటి నూతనంగా నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎంపీ డీకే అరుణమ్మ, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. కార్యక్రమంలోని పాల్గొన్న ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, అధికారులు. చదువును మించిన ఆస్తి ఏదీ లేదన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఆదివారం వనపర్తి జిల్లా అమర్చింత మండలం మస్తీపూర్ లో ₹1,10 లక్షలతో నిర్మించినటువంటి ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తాను చదివిన పాఠశాలలో నూతన పాఠశాల భవనం నిర్మించి ఇచ్చిన రమేష్ రెడ్డికి అభినందనలు. మస్తీపూర్ లోని అధునాతన వసతులతోటి ఉన్నటువంటి ఉన్నత పాఠశాలను శుభపరిణామం ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఈ పాఠశాల భవన నిర్మాణానికి 71 లక్షలు పైచిలుకుగా నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసిన రమేష్ రెడ్డికి కృతజ్ఞతలు. ఆ పాఠశాలలోని అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులంతా కూడా ఆదర్శంగా ఎదగాలి. విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తెచ్చింది. దేశంలోని ప్రతి ఒక్కరికి విద్య అందేలా చూస్తున్నాం. పార్లమెంటు పరిధిలోని పాఠశాలల్లో ఏ ఇబ్బందులు ఉన్నా సరే సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీ అనిరుద్ధ రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రారంభోత్సవ కలుపుదాము. అట్లాగే రాజేష్ కొంచెం కింద పడతారు. అలాగే నారాయణపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ పర్ణికారెడ్డి గారు. పాఠశాల ప్రారంభోత్సవం దాంట్లో 72 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ యొక్క స్కూల్ బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి ఈరోజు కొంత సిఎస్ఆర్ ద్వారా ఈ స్కూల్కి మిగతా మౌలిక వసతులకు సంబంధించి ఈ గ్రామవాసి అయినటువంటి రమేష్ రెడ్డి గారు, ఐపీఎస్ ఆఫీసర్, గ్రామవాసి, వారు ఈ విషయంలో కొంచెం ఇనిషియేషన్ తీసుకొని సిఎస్ఆర్ నిధులు, కొంత రాజ్యసభ సభ్యుల నిధులు, వాటన్నిటి ద్వారా పూర్తి చేయించారు. ఇవాళ దీని ప్రారంభోత్సవానికి మరి పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మంచి స్కూల్ బిల్డింగ్ పూర్తయింది. ఇంకా గ్రౌండ్ ఇదంతా కూడా వర్షం పడడం చిత్తుగా ఉంది. సో దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం శ్రీ కింద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ అయింది. ప్రతి స్కూల్లో భవనాలకు, కస్తూర్బా భవనాలకు, మోడల్ స్కూల్ భవనాలకు, అదేవిధంగా స్కూల్ భవనాలకు, సైన్స్ ల్యాబ్స్కి ఇంకా పెద్ద ఎత్తున పిఎంసీ నుంచి పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్, ₹100 కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్రానికి నిధులేని శాంక్షన్ అయినాయి. అదే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కూడా ₹100 కోట్ల నిధులు, తెలంగాణ రాష్ట్రానికి ₹1,000 కోట్ల, ₹100 కోట్ల నిధులు
ఈ యొక్క పిఎంసి యొక్క పథకం ద్వారా స్కూళ్ళకు శాంక్షన్ ఇచ్చి బిల్డింగ్లు ఈరోజు కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని ఈరోజు ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో మంచి విద్యను అందించాలని, వారికి అందరికీ ఉన్నతమైనటువంటి విద్య లభించాలని, అన్ని మౌలిక సదుపాయాలతో పిల్లలు చదువుకునేటువంటి లక్ష్యంతో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పట్ల కూడా ఈరోజు అంటే 10th అయిపోయిన పిల్లలు, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు, చదువులు మధ్యలో మానేసిన పిల్లలు గతంలో అటువంటి వారు ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోయినటువంటి పిల్లలకు కూడా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళకి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కాకుండా వాళ్ళకి స్వతహాగా చిన్న యూనిట్స్ పెట్టుకోవడానికి, స్మాల్ యూనిట్స్ విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా పెట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు ఎంఎస్ఎంఈ ద్వారా. సో పెద్ద ఎత్తున దీని ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. ఇచ్చేటటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీహరి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు లైన్ బోర్డు వైస్ చైర్మన్ అయినటువంటి సోదరులు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, ఐపీఎస్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జిల్లాలోనే సీనియర్ నాయకులైనటువంటి మాజీ శాసనసభ్యులు అన్న గురునాథ్ రెడ్డి గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా జిల్లా పరిషత్ రీసెంట్ గా కొత్త జిల్లా పరిషత్ అధ్యక్షుడు గారికి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా భావించాలి లోక్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా డిఏ గారు, ఎస్పీ గారు, మరి అధికారులకి, అదేవిధంగా అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరికి, బీజేపీ మరి ఇతర పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు కుల ప్రముఖులకు, గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, ఇది ఇచ్చేటటువంటి పోలీసులకు, వివిధ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున నాయక నమస్కారం తెలియజేస్తామని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విద్యలో అనేక మార్పులు కావాలి. తల్లిలో పిల్లలకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిల్లలకు అందరికీ కూడా ఒకే రకమైన విద్యను దేశవ్యాప్తంగా విద్య అందుబాటులో ఉండాలి, వాళ్ళ బడ్జెట్ ఉండకూడదు, బలంగా లక్ష్యంతో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య ప్రదర్శిస్తూ దాని కూడా ప్రత్యేకంగా రోజు స్థానం కల్పిస్తా ఉంది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్య అనేటువంటి దాని మీద ఈరోజు ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మనకు వచ్చినటువంటి అవకాశాలు ఎక్కడ తీసుకోకుండా ప్రతి ఒక్క మెట్టు రోజు చెబుతూ ఇలాంటి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు అధిక ప్రాధాన్యత తగ్గుబాటు చేసి మన పిల్లలు ఉన్నతాలను కలుపుతున్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క సపోర్ట్తో ఉన్నతంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి రావణ యాక్సిడెంట్ 2 మీటింగ్ హైదరాబాద్లో ఖచ్చితంగా ఎక్కువగా వచ్చుకోవాలని అందుకు వచ్చిన ఈ మీటింగ్ ప్రోగ్రామ్ అందరికీ నాకు స్కూల్ వెళ్ళి చాలా ఇంట్రెస్ట్. గతంలో ప్రతి స్కూల్లో రిలీజ్ చేసేటప్పుడు అలవాటు నాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి స్కూల్లో రిలీజ్ చేసేది. పిల్లలతో మాట్లాడే ఏం అవసరం ఉంది, ఏం లేదు, ఏం కావాలని ఆయా స్కూల్లో కూడా అన్ని వసతుల కోసం స్కూల్ బిల్డింగ్లు కావాలన్నా, పల్లెటూరులో బ్రిడ్జ్లు కావాలన్నా, కుర్చీలు కావాలన్నా, టేబుల్ కావాలన్నా, టీవీలు కావాలన్నా, అంటే ప్రతి స్కూల్లో హాస్టల్లో ఎక్కడికక్కడ రిలీజ్ చేసి ఆయా స్కూల్లో అన్నా వాటి వసతులు ఏర్పాటు చేసేటువంటి నా యొక్క గతంలో అలవాటు గుర్తు చేసుకుంటూ మళ్ళీ పార్లమెంట్ సభ్యులు కూడా ఎప్పుడైతే అవకాశాలు ఉంటాయో తప్పకుండా స్కూల్లో రిలీజ్ చేస్తా మిమ్మల్ని అందరూ కలుసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ భారత్ మాతాకి జై. పనిచేసి అంటే ఎవరైతే ఏదైనా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇనిషియేట్ చేసి దాన్ని పూర్తి చేసినట్టు తప్పకుండా వారిని అభినందించాల్సిందే. అదేవిధంగా రమేష్ రెడ్డి గారిని తప్పకుండా ఈ స్కూల్ని ఇంత పెద్ద జిల్లా పరిషత్ భవనం బిల్డింగ్ అంతా పూర్తి చేసి ఈ ప్రజల ఈ యొక్క గ్రామంలో విద్యార్థులకు
వాటితో పాటు ఈ స్కూల్ నిర్మాణంలో అంటే ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తప్పకుండా అభినందనలు తెలియజేస్తాను, మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ జిల్లా పరిషత్ పాఠశాల మరి మధ్యపురం గ్రామం, మరి మాకు అక్కడ గద్వాల కాన్పులు ఉంటుంది, ఇక్కడ అక్కడ మంచి కనెక్షన్స్ ఉంటాయి. మనకు చాలా మంది ఆ ఊరికి ఈ ఊరికి ఈ మధ్యలో ఒక చిన్న ఇల్లులాగా ఉంటుంది, మన దగ్గర బార్డర్ విలేజ్. కాబట్టి మధ్యపురం గ్రామంలో ఇంత మంచి పాఠశాల నిర్మాణం కావడం, దీనికి పెద్ద ఎత్తున నిధులు కూడా దాదాపు 1,10 లక్షల్లో ఈ కేసుకి మిగతా భక్తుల కింద సిఎస్ఆర్ నుంచి వాళ్ళంటే సిఎస్ఆర్ అంటే కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు స్కూల్స్కి వాళ్ళు కొంత ఆ సేవలు అంటే డెవలప్మెంట్ కోసం నిధులు ఇస్తుంటారు. ఆ స్కూల్ నిధులు సాధించడంలో వాళ్ళు మరి దాంట్లో నిధులు సాధించి స్కూల్ కంప్లీట్ గా పూర్తి చేతిలోకి తీసుకొచ్చింది. భవనానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. దీంట్లో దాదాపు బిల్డింగ్ సంబంధించి 72 లక్షల నిధులు బిల్డింగ్ వస్తాయి. మరి ఇచ్చినటువంటి లెక్క ప్రకారం దాదాపు 72 లక్షల రూపాయల నిధులు ఈ భవనానికి ఈ స్కూల్ నిర్మాణానికి ఖర్చయినాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు 71 లక్షల చిరుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ఆర్ఈజిఎస్ ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వాన్ని. సో అవన్నీ ఎన్నో ఏంటంటే మన మాటలో కొంత కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు 6 లక్షల రూపాయలు వచ్చినాయి. దాని తర్వాత సిఎస్ఆర్ నుంచి పెద్ద ఎత్తున వారు అందరితో కూడా కంపెనీ వారితో మాట్లాడి స్కూల్కు బెంచ్లు కానీ కుర్చీలు కానీ బోర్డు కానీ స్కూల్ అవుతున్నటువంటి వస్తువులన్నింటి కూడా సేకరించడానికి రమేష్ గారు కృషి చేసి స్కూల్ ఒక టూర్ చేసి తయారు చేసారు. రాజ్యసభ నిర్మాణం ద్వారా మాట్లాడి రాజ్యసభ నిర్వహించినటువంటి ప్రయత్నం చేసారు. 20 లక్షల రూపాయలు రాజ్యసభ నిర్మాణం ద్వారా మరి తీసుకొచ్చారు. సో ఈ యొక్క పాఠశాలను పూర్తి స్థాయిలో ఈరోజు నిర్మాణం సాధించి ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ రామేశ్వరి లాగా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఇదే స్కూల్లో చదువుకొని ఇక్కడే చదువుకొని ఇప్పుడు ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్, మన ప్రాంత ఐపీఎస్ ఆఫీసర్ గా రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మన జిల్లాలో గౌరవపడతాం. రమేశ్వరి గారు ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తు కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, మంచి టీచర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు ఎన్నుకున్నటువంటి బాధలో లక్ష్యంలో ఇంతమంది వేదికైనటువంటి అందరూ స్కూల్ డాక్టర్ కావచ్చు, ఏ లైన్లో వాళ్ళకు వాళ్ళందరినీ ఒక ఎస్పీ గారు ఉన్నారు, ఒక జీవో గారు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలా అందరూ కూడా స్కూల్ చూసుకొని మేము కూడా రేపు భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ పాఠశాల చదువుకునేటువంటి విద్యార్థులందరూ ఎదురని వారి తల్లిదండ్రులు కూడా ఎక్కడ పిల్లల్ని ప్రోత్సహించాలి. ప్రోత్సహించి పిల్లలందరూ విద్య విద్య కంటే మీకు ఆశ్చర్యం లేదు, చదువుకు మించిన ఆశ్చర్యం లేదు. ఇవాళ చదువు అది గొప్ప ఆస్తి. ఇవాళ మన నుంచి ఎవరు విద్యను గుర్తుకోలేదు, ఆస్తి పోగొట్టుకోలేదు, కానీ మనకున్నటువంటి జ్ఞానంలో ఎప్పుడు పోగొట్టుకోలేదు. కాబట్టి విద్యను మాత్రం ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి